Friends, నేను మీ brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about Article 15. Article 15 ఏం చెప్తుంది? It prohibits the discrimination ని prohibit చేస్తుంది. Article 15 is divided into 6 classes. ఓకేనా? 15 class 1 ఏం చెప్తుందంటే the state should not discriminate citizens on the basis of religion, sex, place of birth, caste and race. అంటే వీటిని ఆధారంగా చేసుకొని స్టేట్ సిటిజన్స్ ని డిస్క్రిమినేట్ చేయొద్దు. ఇది 15 క్లాస్ 1. 15 క్లాస్ 2 ఏం చెప్తుందంటే యాక్సెస్ ఆఫ్ పబ్లిక్ ఫెసిలిటీస్. ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ఉంటాయిగా, వాటిపైన పబ్లిక్ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కెన్ యాక్సెస్ ద పబ్లిక్ ఫెసిలిటీస్. పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే పబ్లిక్ థియేటర్స్ వస్తాయి, పబ్లిక్ రెస్టారెంట్స్ వస్తాయి, పబ్లిక్ హోటల్స్ వస్తాయి, పబ్లిక్ స్కూల్స్ వస్తాయి, పబ్లిక్ యూనివర్సిటీస్ వస్తాయి. 15 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ద స్టేట్ హ్యాస్ a right or power to make the special provisions for women and children కోసం స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్ తీసుకురావచ్చు. 15 క్లాస్ 4 అని చెప్తుందంటే ద స్టేట్ కెన్ మేక్ లాస్ ఆర్ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఎస్సీస్ కొరకు స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్ తీసుకురావచ్చు. అండ్ 15 క్లాస్ 5 ఏం చెప్తుందంటే ద స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వేషన్స్ స్టేట్ తీసుకురావచ్చు. అండ్ 15 క్లాస్ 6 ఏం చెప్తుందంటే ద స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అంటే ఎకనామికల్ గా వీకర్ క్లాసెస్ ఉంటాయిగా, వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావచ్చు. వాటిని మనం స్పెషల్ రిజర్వేషన్స్ అంటాం. ఈ 15 క్లాస్ 6 ఆర్టికల్ ఇది కాన్స్టిట్యూషన్ లో 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.